రఘు, రమ్య కొత్తగా పెండ్లైన జంట. వారికి వివాహం జరిగి సరిగ్గా వారం కూడా కాలేదు. రమ్యకేమో సినిమాల పిచ్చి. హీరోయిన్ అనుష్కది కొత్త సినిమా అరుంధతి రిలీజ్ అయిందని తెలిసి దానికి తీసుకెళ్లమని తన భర్తతో ఒకటే గొడవ. కొత్తగా పెండ్లైన వాళ్ళం ఏ రొమాంటిక్ మూవీకో వెళ్ళాలిగాని నీకు ఈ దెయ్యం సినిమా గోలేంటి అని రఘు రమ్యని పైకి తిట్టినా తన భార్య కోరిక మేరకు సినిమాకి తీసుకువెళ్లక తప్పలేదు. వాళ్ళది పల్లెటూరు కావడంతో అక్కడ సినిమా థియేటర్లు ఎక్కువ లేవు. ఉన్న 1-2 కూడా అంతగా బాగోవు. దాంతో వాళ్ళు మూవీ చూడ్డానికి బైక్ పై పక్కనున్న సిటీకి వెళ్లారు. అనుకున్నట్టుగానే అరుంధతి సెకండ్ షో సినిమా చూసి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నారు. రమ్య సినిమాని బాగానే ఎంజాయ్ చేసింది. భయంకరమైన సన్నివేశాలప్పుడు కూడా పకపకా నవ్వుతూ. కాని అసలుకే దెయ్యాలంటే భయం ఉన్న రఘు పైకి చెప్పకపోయినా అతడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా అతడు ఎంతలా భయపడుతున్నాడో అని. కాని ఈ విషయం తెలిస్తే భార్య గేలి చేస్తుందని పైకి ధైర్యవంతుడిలా బాగానే నటిస్తున్నాడు. అలా వారిద్దరూ బండి మీద ప్రయాణిస్తూ సిటీని దాటి విలేజ్ రూట్లోకి వచ్చారు. బండి వేగంగా నడపడానికి రోడ్డు అంత సౌకర్యవంతంగా లేదు. ఎటు చూసినా చీకటి. వాళ్ళు వెళ్తున్న వాహనం చప్పుడు, మధ్య మధ్యలో కుక్కల అరుపులు తప్ప ఇంకేం వినిపించడం లేదు. వాళ్ళు వెళ్తున్న దారంతా దట్టంగా అలుముకున్న చెట్లతో చూడడానికి భయం గొలిపే విధంగా ఉంది. అదలా ఉంటే బండి మీద వెళ్తూ ఉంటే వీచే చల్లని గాలికి రమ్య వెనక నుంచి రఘుని హత్తుకొని అతని వీపుపై తలవాల్చింది. బహుశా ఇది సాయం సమయం అయి ఉంటే అతడు కూడా ఆ సందర్భాన్ని ఆస్వాదించేవాడేమో. కాని ఇది అర్ధరాత్రి. పైగా దెయ్యం సినిమా చూసొస్తున్నారు. రఘు మనసంతా ఎందుకో అలజడిగా ఉంది. ఆ హాయిని అంతగా అనుభవించలేకపోతున్నాడు. ఇద్దరూ అలా వెళ్తూ ఉండగానే చిన్నగా వానతుంపర మొదలయ్యింది. చినుకులు మీద పడడంతో భర్తను హత్తుకుని పడుకున్న రమ్య ఒక్కసారిగా లేచి చూసింది. అయ్యో, ఈ వాన ఇప్పుడే పడాలా? మనం ఇంటికి వెళ్లడానికి ఇంకా ఎంత టైం పడుతుంది రఘు అని అడిగింది. దానికతడు ఇంకా చాలా దూరముంది, 1 అరగంట పట్టొచ్చు. ఈలోపు ఈ వాన పెద్దవకుండా ఉంటే బాగుండు అని అతడు తన మాట పూర్తి చేసేలోపే ఒక్కసారిగా పెద్ద పెద్ద చినుకులు పడుతూ ఆ చిన్న వాన కాస్త భారీ వర్షంగా మారిపోయింది. వాన చినుకులకు ఒళ్లంతా తడిచిపోతూ ఉంటే రఘు ఇక్కడ ఎక్కడైనా బండి కాసేపు పక్కన ఆపవా? వాన తగ్గాక వెళ్దాం అని అంది రమ్య. ఒకసారి వానజల్లు చూసి తనకు కూడా అదే కరెక్ట్ అనిపించడంతో బైక్ ని రోడ్డు పక్కన పార్క్ చేసి రఘు, రమ్య ఇద్దరూ అక్కడ కనిపించిన ఒక చెట్టు కిందకు వెళ్లి నిల్చున్నారు. ఉన్నట్టుండి వర్షం పడడం, ఆ వాతావరణం, ఆ చీకటి అంతా భయంగా అనిపిస్తోంది రఘుకి. అయితే ఇది గమనించింది రమ్య. సినిమా అయినప్పటినుంచే అతని ప్రవర్తన ఆమెకు వింతగా తోస్తోంది. ఇప్పుడు అతని ఫేస్ చూసి ఇంకా ఆమెకు కన్ఫర్మ్ అయిపోయింది అతడు భయపడుతున్నాడు అని. బహుశా దెయ్యాలంటే భయమనుకుంటా అని అభిప్రాయపడి కాసేపు సరదాగా అతడిని ఆట పట్టించాలనుకుంది. మెల్లగా అతని భుజం మీద చెయ్యి వేసింది. వెంటనే ఉలికిపడి చూశాడు రఘు. అతడి ఉలికిపాటుకు ఆమె కూడా ఒక్క క్షణం జడుసుకుంది. థు అనుకొని ఏంటి రఘు అంత భయపడ్డావు అని అడిగింది అమాయకంగా. ఏం లేదు చెప్పు రమ్య అన్నాడు టెన్షన్ పడుతూనే రఘు. అప్పుడు రమ్య, అది రఘు, నీకొకటి తెలుసా? ఈ దారిలో దెయ్యాలు తిరుగుతాయని ఊర్లో అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. ఎవరైనా ఒంటరిగా దొరికితే వదిలిపెట్టవంట, పట్టుకొని తినేస్తాయంట. ఒక్కసారిగా భర్త ముఖానికి దగ్గరగా తన ముఖం తీసుకువెళ్లి ఆమ్ అని అంది. దాంతో జడుచుకున్న రఘు ఒక్కసారిగా 2 అడుగులు వెనక్కి దూకి భయంతో గట్టిగా అరిచాడు. అది చూసి పకపకా నవ్వడం మొదలెట్టింది రమ్య. అది గమనించిన రఘుకి అసలేమీ అర్థం కాలేదు. కాని ఆ తరువాత కొంతసేపటికి తట్టింది ఆమె అతడిని కావాలనే ఆట పట్టిస్తోంది అని. ఇక దాంతో కోపం వచ్చి స్టాప్ రమ్య, ప్లీజ్ స్టాప్ ఇట్ అని అంటున్నాడు. కాని రమ్య మాత్రం ఆపకుండా అలా నవ్వుతూనే ఉంది. రమ్య, ఆపమని చెప్తున్నానా అంటున్నాడు రఘు. ఇలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే ఇంతలో ఎక్కడి నుంచో ఒక్కసారిగా కాపాడండి, నన్ను కాపాడండి అని ఎవరో ఆడమనిషి అరుస్తున్నట్టుగా కేకలు వినబడ్డాయి. అది విని రమ్య నవ్వడం ఆపేసింది. రఘు కూడా వెనక్కు తిరిగి చూశాడు. ఈసారి రమ్య కూడా నిజంగా భయపడుతూ తన భర్తకు దగ్గరగా వచ్చి నిల్చుంది. అది చూసి రఘు తన భార్య తలపై చెయ్యి వేసి ధైర్యం చెబుతూ, భయపడకు, ఏం కాదులే, ఏం కాలేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఏం జరిగిందో చూసొస్తాను అని అన్నాడు. అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాకుండానే. దానికి రమ్య, వద్దండి, మీరెళ్లొద్దు, నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లొద్దు, నేను కూడా మీతో వస్తాను అని అంది. కాని దానికి రఘు, వద్దు, నేను వెళ్ళి చూసొస్తాను, నువ్విక్కడే ఉండు, ఏం కాదు అని చెప్పి తనకీ భయంగా ఉన్న ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ అరుపులు వినిపించిన వైపు రఘు వెళ్ళాడు. హలో, ఎవరర్చింది? ఎవరైనా ఉన్నారా అంటూ చాలాసేపు ఆ ప్రదేశమంతా వెతికాడు.
కాని అతడికి అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో ఇక చేసేదేమీ లేక వెనుదిరిగి ఇంతకుముందు వాళ్ళు నిల్చున్న చెట్టు దగ్గరకు వచ్చి చూశాడు. అయితే అక్కడ తన రమ్య, తన భార్య లేదు. దాంతో అతడికి భయం పట్టుకుంది. రమ్య, రమ్య, ఎక్కడికెళ్ళావు? నేను రఘుని, ఉన్నావా? ఆటలొద్దు, నా దగ్గరికి రా అంటూ ఆ ప్రదేశం మొత్తం పిచ్చిగా వెతకసాగాడు. క్షణక్షణానికి అతనికి భయం రెట్టింపయ్యింది. కాని ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. అయితే ఒకచోట మాత్రం తన భార్య యొక్క కాలిపట్టి దొరికింది రఘుకి. దాన్ని చూసి ఇది నా రమ్యది కదా, అంటే రమ్య కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని ఆ పట్టి పట్టుకుని మళ్లీ మొత్తం వెతికాడు. కాని ఎంత వెతికినా తన భార్య కనిపించలేదు. అలా తిరిగి తిరిగి మొత్తానికి మళ్లీ ముందు వాళ్ళు నిల్చున్న చెట్టు దగ్గరికే వచ్చాడు రఘు. అసలు తన భార్య ఏమైందో, ఏం చేయాలో తెలియక మోకాళ్ల మీద కోలబడి ఆ వర్షంలో తడుస్తూనే పిచ్చి పట్టినవాడిలా ఏడవసాగాడు. అతడి చేతిలోని తన భార్య పట్టి నేలమీద పడింది. కాని అవన్నీ పట్టించుకునే స్థితిలో అతడిప్పుడు లేడు. అలాగే బోరున ఏడుస్తున్నాడు. అప్పుడు కేవలం ఒక కాలికి మాత్రమే పట్టి పెట్టుకున్న ఒక అమ్మాయి నడుస్తూ వచ్చి అలా ఏడుస్తున్న రఘు ముందుకొచ్చి నిలుచుంది. అది గమనించిన అతడు తన తల పైకెత్తి చూశాడు. ఎదురుగా తన భార్య. ఒక్కసారిగా అతడి కళ్లలో ఆనందం. కాని మరుక్షణంలోనే ఆ భావం భయంగా మారిపోయింది. ఎందుకంటే తన భార్య శరీరానికి తల లేదు. అంతే, అతడు ఒక్కసారిగా భయంతో కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. అతడి చుట్టూ ఉన్న చెట్ల వేర్లు భూమిలో నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా రఘుని భూమి లోపలికి లాగేశాయి. ఆ తరువాత రమ్య శరీరం అక్కడ నేల మీద పడి ఉన్న తన పట్టీని చేతుల్లోకి తీసుకుంది. అంతే, ఆ తరువాత ఆమె శరీరం కూడా భూమిలోకి వెళ్ళిపోయింది. ఏవండి, ఏవండి, సినిమా అయిపోయింది, లెగండి అని తన భార్య రమ్య తట్టి లేపుతూ ఉంటే మెల్లగా నిద్రలో నుంచి లేచాడు రఘు. అతడు సినిమా థియేటర్లో ఉన్నాడు. తను, తన భార్య రమ్య కలిసి అరుంధతి సినిమా చూడడానికి వచ్చారు. బహుశా అతడు అలా సినిమా చూస్తూ చూస్తూనే నిద్రపోయినట్టున్నాడు. మెలకువలోకి వచ్చిన రఘు, అమ్మో ఇదంతా కళ అని అనుకుని గట్టిగా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. అయ్యో, సినిమా చూడ్డానికి వచ్చి ఇలా ఎవరైనా నిద్రపోతారా? సర్లే, లెగండి వెళ్దాం అంది రమ్య. ఒకసారి చేతుల్తో కనులు నులుముకొని నిద్రమత్తును వదిలించుకుని భార్యతో కలిసి బయటకు నడిచాడు రఘు. ఆ తరువాత తన బైక్ మీద ఇద్దరూ ఇంటికి ప్రయాణమయ్యారు. సిటీ దాటి విలేజ్ రూట్లోకి వచ్చారు. చుట్టూ చీకటి, అంతా నిశ్శబ్దం. రఘుకి పదే పదే తను థియేటర్లో నిద్రపోయినప్పుడు కన్నా కలే గుర్తుకు వస్తూ ఉంది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా అని భయపడుతున్నాడు. ఇంతలో చల్లగాలికి రమ్య వెనక నుంచి రఘుని గట్టిగా హగ్ చేసుకుని అతడి వీపుపై తన తలవాల్చింది. అంతే, రఘుకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైపోయింది. నో నో, అలా జరగదు, దేవుడా మమ్మల్ని కాపాడు అని మనసులో అనుకుంటూనే బండి నడుపుతున్నాడు. ఇంతలో చిన్నగా వానతుంపర మొదలయ్యింది. ఇక అతడికి ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. అచ్చం ఇంతకుముందు కలలో జరిగినట్టే జరుగుతూ ఉంది. ఆ వాన చినుకులకు రమ్య కనులు తెరిచి, అయ్యో ఈ వాన ఇప్పుడే పడాలా? మనం ఇంటికి వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది రఘు అని అడిగింది. కాని దానికి రఘు బదులు చెప్పలేదు. ఈసారి కలలో జరిగినట్టుగా అస్సలు జరగనివ్వకూడదు అనుకున్నాడు. అందుకే ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఇంతలో ఆ చిన్న వాన తుంపర కాస్త భారీ వర్షంగా మారిపోయింది. దాంతో రఘు రఘు ఇక్కడెక్కడైనా కాసేపు బండి పక్కనాపు, వాన తగ్గాకి వెళ్దాం అంది రమ్య. అది విన్నాడు రఘు. కాని బండి మాత్రం ఆపలేదు. రమ్య, నీకు నా మీద నమ్మకం ఉంటే ఏమీ మాట్లాడకుండా కాసేపు సైలెంట్గా ఉండు అని అన్నాడు. దాంతో రమ్య మౌనంగా ఉండిపోయింది. ఏదైతే అదయ్యిందని ఆ భారీ వర్షంలోనే ఏమీ ఆలోచించకుండా వేగంగా బండిని ముందుకు నడిపిస్తున్నాడు. ఇంతలో అతడు ఏమాత్రం ఊహించని విధంగా పెట్రోల్ అయిపోయి ఆ బండి దానంతటా అదే ఆగిపోయింది. రఘు ఒకసారి చుట్టూ చూశాడు. ఎదురుగా తనకు ఒక చెట్టు కనబడింది. ఇంతకుముందు కలలో వాళ్ళు ఏ చెట్టు కిందైతే నిలుచున్నారో అదే చెట్టు అది. ఆ చోటు కూడా మొత్తం అదే. అది చూసి రఘుకి దిమ్మ తిరిగిపోయింది. వెంటనే బండి దిగి తన భార్యను కూడా దిగమని చెప్పి ఆమె ఏమైంది ఏమైంది అని అడుగుతున్నా కూడా వినిపించుకోకుండా ఆమె చెయ్యి పట్టుకుని, రమ్య వెంటనే ఇక్కడి నుంచి వచ్చేయి, ఇక్కడ ఉండకూడదు, ప్రమాదకరం, రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. అయితే తను ఎంత బలంగా లాగుతున్నా ఆమె మాత్రం ఇంచు కూడా కదలడం లేదు. దాంతో రఘు ఒక్కసారిగా ఆశ్చర్యంగా తల వెనక్కి తిప్పి చూశాడు. అంతే, అక్కడ తనకు కనిపించిన దృశ్యం చూసి ఇక తన పని అయిపోయిందని దాదాపు నిశ్చయానికొచ్చేశాడు. ఎందుకంటే తన భార్య రమ్య శరీరానికి తలకాయ లేదు. అతడు ఏదైతే జరగకూడదు అనుకున్నాడో
అదే జరిగింది. దాంతో కనీసం తనను తానైనా రక్షించుకుందామని ఆమె చెయ్యి వదిలేసి ఒక్కడే పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని ఈసారి రమ్య రఘు చెయ్యి పట్టుకుంది. వదులు వదులు అని కేకలు పెడుతున్నా కూడా వినిపించుకోకుండా బలవంతంగా అతడిని కలలో వాళ్లు భూమిలోకి వెళ్లిపోయిన ప్రదేశం వద్దకు లాక్కుపోతూ ఉంది. అది చూసి రఘు భయంకరంగా కేకలు పెడుతున్నాడు. ఆ తరువాత ఏం జరిగింది?